ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒకరోజు బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. తన దగ్గర అనేక మంది శిష్యులు కూడా కూర్చొని ఉంటారు. అయితే అందులో ఒక పిల్లవాడిని చెరువులోకి వెళ్ళి కొన్ని మంచినీళ్ళు తీసుకురా అని చెప్తే, ఆ బాబు ఒక పాత్ర పట్టుకొని ఆ చెరువు దగ్గరికి వెళ్తే ఆ నీళ్ళన్నీ మురికిగా ఉంటాయి. ఎందుకంటే జంతువులు అటు ఇటు దాడుతూ ఉంటాయి. అప్పుడు వచ్చి గురువుగారు, ఆ చెరువు దగ్గర నీళ్లు చాలా మురికిగా ఉన్నాయి, తాగడానికి పనికిరావేమోనని తీసుకురాలేదు అంటే, సరే అయితే కాసేపు ఓపిక పట్టు అంటారు. అన్ని మళ్ళీ కాసేపు ఆగాక వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని చెప్తారు అదే బాబుకి. వెళ్తాడు. ఆ గిన్నె పట్టుకొని వెళ్తే ఇప్పుడు ఆ వాటర్ ఎలా ఉంటాయంటే తన మొహం అందంగా కనపడుతుంది ఆ వాటర్లో. అద్దంలా ఉంటాయి అన్నమాట. అవి చూడంగానే అబ్బా ఎంత బాగున్నాయి అని ఆ గిన్నె నిండా నీళ్లు పట్టుకొని గురువుగారి దగ్గరికి వచ్చి, ఏం చేశారు మీరు? ఆ నీటిని అంత శుభ్రంగా ఎలా చేశారు అని ఆ పిల్లవాడు అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్తారు, నువ్వు ఓర్పుగా ఉన్నంతసేపు ఆ నీరు శుభ్రంగా అయినాయి. ఎందుకంటే జంతువులు అటు ఇటు తిరగటం వల్ల మురికిగా ఉన్నాయి. ఇప్పుడు ఓర్పుగా కాసేపు ఉన్నాం కదా, అందుకని ఆ ఉన్న మలినాలన్నీ మళ్ళీ కిందకు దిగిపోయి స్వచ్ఛమైన నీరు తేల్చబడింది. అందుకనే ఇంత నీట్గా ఉన్నాయి. అంటే ఏంటి గురువు గారు, మట్టి కిందకు వెళ్ళిపోతే నీళ్లు శుభ్రం అయిపోతాయా? అవును. నీలో కోపం ఉన్నప్పుడు నువ్వు కూడా అలా మట్టిలా ఉంటావు. ఆ తర్వాత ఆ మట్టంతా తొలగిపోయాక నువ్వు ఫ్రెష్ అయిపోతావు. ఇప్పుడు నువ్వు కోపంలో తిట్టిన తిట్లన్నీ పైకి తీసుకోగలవా? నోరు జారితే జీవితం జారిపోతుంది అని గురువు గారు చెప్తారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఏంటంటే, మనం కోపంలో తిట్టినప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాం. ఆ కోల్పోయినప్పుడు మనకున్న మంచంతా పోతుంది, చెడు మాత్రమే కనపడుతుంది అక్కడ. చూసారా, రోజంతా 24 గంటలు ఎన్నో పనుల్లో ఉంటాం. ఏదో 5 నిమిషాల కోపం కోసం 24 గంటల సమయంలో మనం చేసిన మంచంతా పోతుంది కదా. మరి ఓర్పుతో ఎందుకు ఉండలేకపోతున్నారు? ఒక కాసేపు ఓర్పుగా ఉంటే నీకంతా మంచి జరుగుతుంది కదా. ఆ గురువుగారు చెప్పినట్లు మనలో ఓర్పు సహనం లేకపోతే మురికి నీటి కంటే అధ్వానంగా ఉన్నట్టు. అదే కొంచెం ఓర్చుకుంటే మనం తేట తెల్లని, ఒకరికి దాహాన్ని తీర్చేంత మంచి నీరుగా మార్చబడతాం. ఇలా మనం ప్రకృతి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. అయినా సరే మన కోపం మనకి చిన్నప్పటి నుంచి స్కూల్లో చదివాం కదా, నీ కోపమే నీ శత్రువు అని. అయినా సరే ఎవ్వరు వినట్లా. మన నిరీక్షణ అంట మనకి ఫలితాన్ని ఇస్తుందంట. దేవుడు బైబిల్లో రాసి పెట్టించారు, నువ్వు నిరీక్షణ కలిగి ఉండు అని. అంటే నిరీక్షణ అంటే వెయిట్ చేయడమే. మనం వెయిటింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకరు వస్తున్నారు మన దగ్గరికి, కావాలనుకున్నారు, వాళ్ళకి మనం సమయాన్ని ఇవ్వలేకపోయాం సపోజ్, కానీ వాళ్ళు వెయిట్ చేశారనుకో, తప్పకుండా వారికి సమయాన్ని ఇవ్వాలి. ఎందుకో తెలుసా, వారు వెయిట్ చేశారు కాబట్టి. ఇప్పుడు మనం దేవునితో మాట్లాడేటప్పుడు కూడా వెయిట్ చేయాలి. ఆయన మనకు సమాధానం ఇచ్చే వరకు వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేస్తే నువ్వు తగిన ఫలితం ఖచ్చితంగా పొందుకుంటావు. ఇది దేవుడు చెప్పే మాట. ఎందుకంటే నువ్వు ప్రతి విషయంలో తొందరపడుతున్నావు. అందుకే నీకు నెమ్మదిగా నేర్పించాలని స్లోగా నీకు ఇస్తున్నాను. కొందరికి స్పీడ్గా ఇస్తున్నానంటే వారు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్నారు. అలాగే వారికి కూడా వెంటనే అందిపోకపోయినా వారు సంతోషంగా ఉంటున్నారు. నువ్వు అందినప్పుడు ఒకలాగా, అందనప్పుడు ఒకలాగా ఉన్నావు. అందుకే
నీకు వెయిటింగ్ నేర్పిస్తున్నానని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కోలాగా పాఠం నేర్పిస్తున్నారు. మనం నేర్చుకునే వారిగా ఉందామా, లేకపోతే స్వార్థంగా ఉందామా? నాకు కావాలి, ఇప్పుడే కావాలి అని దేవుణ్ణి టెన్షన్ పెట్టి నువ్వు తీసుకుంటావా? వెయిట్ చేసి నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడే తండ్రి, నేను నీ చిత్తానికి లోబడి ఉంటాను, నువ్వు ఏదిస్తే అది తీసుకుంటానని ఆ గురువు గారు చెప్పినట్లుగా నువ్వు ఉంటావా? గురువు గారు ఏం చెప్పారు? కొంచెం సమయం వెయిట్ చేసావంటే ఆ మురికంతా పోతుంది, నీకు మలినాలన్నీ పోయి ఒక స్వచ్ఛమైన నీరు ఆ చెరువులో వస్తుంది, అప్పుడు తాగటానికి చాలా బాగుంటుంది అని చెప్పారు. అంటే మనం కూడా ప్రతి విషయానికి వెయిట్ చేయాలి. తొందరపాటుతనం మనకి అనేక విషయాల్లో ఇబ్బంది కలిగిస్తుంది. జ్ఞానంగా ఆలోచించేవారు జ్ఞానవంతులై ఉంటారు, అజ్ఞానంతో కొట్టుకుపోయేవారు అజ్ఞానంలోనే ఉంటారు అని బైబిల్లో చాలా చోట్ల ఈ విషయాన్ని అనేక విధాలుగా రాసి పెట్టించారు. ఎలా అంటే ఇప్పుడు సొలొమోను రాజు చాలా జ్ఞానవంతుడు అవ్వాలని తనేం చెప్పాడు? నాకు జ్ఞానం లేదయ్యా, జ్ఞానాన్ని ఇమ్మని రిక్వెస్ట్ చేశాడు. దేవుడు జ్ఞానంతో పాటు ఆస్తినిచ్చాడు. ఎందుకు? ఒక్క జ్ఞానంతో పాటు నీకు ఆస్తి కూడా అవసరం అని ఇచ్చాడు. కొందరు జ్ఞానమే కావాలి అంటారు, పెద్ద పెద్ద ఉన్నత చదువులు చదివి జ్ఞానంగా వాళ్ళు వృత్తిలో చాలా పైకి వస్తారు. వాళ్ళకి దేవుడు జ్ఞానంతో పాటు ఆస్తిని కూడా ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగారు కాబట్టి. నువ్వు ధనమునే అడిగావనుకో, నువ్వు ధనం ఒక్కటే ఇస్తే ఏం చేసుకోగలవు? ఇప్పుడు ఒక డబ్బున్న ఆయన, ఒక తండ్రి ఆస్తి కొన్ని కోట్ల రూపాయలు తనకిచ్చారు. తను ఇంతకీ జ్ఞానవంతుడు కాదు. ఇప్పుడు ఆ కోట్ల రూపాయలని మరలా పెంచగలడా? కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా. ఇప్పుడు తను జ్ఞానవంతుడు కాదు కాబట్టి నాకు బోల్డ్ ఆస్తుందని చక్కగా కూర్చొని తినటం మొదలు పెట్టాడు. తింటూ అందరికి తినిపిస్తూ ఉన్నాడు. లాస్ట్కి వచ్చేబట్టి బికారయ్యేది ఎవరు? తిన్నవాడు కాదు, స్నేహితుడు కాదు, తినే బికారైపోతాడు. ఎందుకంటే లాస్ట్ చివరి దినాలు వచ్చేబట్టికి వీడి దగ్గర ఆస్తి ఏం మిగలదు, కూర్చొని తిన్నాడు కాబట్టి. అదే ఒక జ్ఞానవంతుడికి తండ్రి ఆస్తి ఇచ్చాడు అనుకో, తను తింటూ నలుగురిని పెంచుతూ నలుగురికి ఉద్యోగాలు ఇస్తూ ఆస్తిని మరింత పెంచుకుంటూ ఉంటాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే 5 తలాంతులు ఇచ్చిన వాడికి, 2 తలాంతులు ఇచ్చిన వాడికి, 1 తలాంతు ఇచ్చిన వాడికి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఆ ఉపమానం అందుకే చెప్పాడు దేవుడు. నువ్వు ఇచ్చిన దాన్ని పర్ఫెక్ట్ రేంజ్ లో దాన్ని కరెక్ట్ చేసావనుకో, నీకు డబ్బలై కూర్చుంటుంది. అలానే బెట్టింగ్ యాప్లకో లేకపోతే వెళ్ళమని కాదు, నువ్వు ఒక వ్యాపారంలో 1,00,000 రూపాయలు పెట్టావా, దానికి నువ్వు తగినంత ఆ ఎక్కువ వేసుకొని దాన్ని నువ్వు చేసుకున్నావంటే ఈ రోజు వెంటనే అయిపోకపోయినా కొన్ని సంవత్సరాలకి అది అభివృద్ధి పొందుతా ఉంటది. ఎలా అంటే ఒక భార్యాభర్త ఒక విత్తనం లాంటి వారు, అది చీల్చబడాలి. ఎలా? విత్తనం చీల్చబడితేనే ఒక బిడ్డ వస్తుంది. ఆ బిడ్డే మొక్క. ఆ మొక్క చీల్చినప్పుడు ఆ మొక్క ఎదుగుతూ ఉంటది. ఆ మొక్క ఎదిగి ఫలించి అభివృద్ధి పొంది ఆ పువ్వులు కాయలు వచ్చాక ఆ పంటను కోసుకొని అమ్ముకుంటారే, అప్పుడు ఆ బిడ్డ ఎదుగుదలని మనం చూస్తాం. అంటే ఈ పంటలో, ఈ విత్తనంలో ఆ 2 రెమ్మలు ఎందుకుంటాయంటే అందుకే అవి విచ్చుకోవాలి. విచ్చుకుంటేనే ఈ మొక్క వస్తుంది. ఈ మొక్క వస్తేనే అభివృద్ధిలోకి వస్తుంది. మనం వేసే విత్తనం తిరగేసి వేసామనుకో, మొక్క భూమిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎలా ఫలిస్తుంది అంటే, మనం ప్రతిదీ జ్ఞానంగా ఆలోచిస్తే చాలా జ్ఞానంగా నేర్చుకోవచ్చు. నేర్చుకునే విధానం ఎలా ఉంటదంటే, ప్రతిదీ అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్టుంటది. అది మనం అలా కాకుండా అరటిపండు ఒలుసుకోకుండా కొందరు ఏం చేస్తారు, పసా 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 నవిలేస్తారు. ఆరోగ్యానికి మంచిదే అది,
కానీ తినే విధానం తేడా ఉంది కదా. అందుకనే ప్రతి విషయాన్ని నేర్చుకుంటున్నాం మనం. నేర్చుకునేటప్పుడు ప్రతిది క్షుణ్ణంగా ప్రతి పాయింట్ నేర్చుకోవాలి. నాకేదో కొంచెం తెలిసిందిలే, దాన్ని ఉంచుకొని వెళ్ళిపోదాంలే అంటే కుదరదు. బైబిల్ కూడా అంతే. ప్రతి పాయింట్ బైబిల్లో మంచిని నేర్పడానికే ఉంది. కానీ ఇది ఇలా జరిగిందని దేవుడు ఎందుకు రాపిచ్చాడంటే, నీ జీవితంలో ఇలా జరగకూడదని అది చదువుకోవాలి. ఇలా జరిగిందా? అబ్బే అసహ్యం. బైబిల్ అసహ్యం అనుకుంటే ఎలా? నువ్వు 100 పదాలు నీతి పదాలు చదివి ఒక్కటి అపవిత్రాత్మ పదం చదివావు. ఈ అపవిత్రాత్మకే నువ్వు లోబడుతున్నావు. ఈ 10 నిబంధన మందసంలాగా ఆ 10 మంచి పదాలని నువ్వెందుకు వదిలేస్తున్నావు? ఆలోచించావా? చాలా మంది అబ్రహాంను వదిలేస్తారు, లోతును పట్టుకుంటారు. ఇప్పుడు లోతు జీవితం అలా కావడానికి లోతు చిన్న తప్పిదమే చేశాడు. ఆ తప్పిదం వల్ల అనేక శ్రమలు వచ్చాయి. శ్రమలే కాదు, చాలా చెయ్యకూడని పనుల దాకా వెళ్ళిపోయాయి. అంటే ఏంటంటే లోతును ముందు పెట్టుకుంటున్నారు అందరూ. మరి అబ్రహాం ఎన్నాళ్ళు ప్రయాణం చేశాడు, ఎంత జీవితాన్ని అనుభవించాడు. అబ్రహాము దీవించబడ్డాడు కాబట్టి ఇస్సాకు దీవించబడ్డాడు. ఇస్సాకు దీవించబడ్డాడు కాబట్టి యాకోబు దీవించబడ్డాడు. యాకోబు దీవించబడ్డాడు కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇక్కడ చూసారా, ఒక ప్రపంచంలో ఒక మంచి స్థానంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాం నుంచి వచ్చాడు కదా. మరి లోతుని ఎందుకు చూస్తున్నారు? లోతులోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇలా నేను ఎప్పటికీ ఉండకూడదని నేర్చుకోవాలి. అంతే. ఇలా నేను ఎందుకు చెప్పానంటే, నాకు కొంచెమే తెలుసు. ఆ కొంచెం జ్ఞానాన్ని అందరికి తెలిసింది పంచాలనే ఆశతో మీకు చెప్తున్నా. మీకు తెలియదని కాదు, కానీ మీకు నచ్చితే, ఈ మాటలు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి, ఉపయోగకరంగా ఉంటుంది. నచ్చలేదనుకో ఏం పర్లేదు, విడిచిపెట్టేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.